ఏం చెప్తారు? ఒకవైపు అభ్యంతరాలు అంటున్నారు, ఒకవైపు రద్దు చేయాలంటున్నారు. ప్రధానంగా మీకున్న ఆధారాలు ఏంటి, ఆరోపణలు ఏంటి? ఖచ్చితంగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రే ఈ పేపర్ లీకేజ్ అని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకా అంతకంటే వేరే ఆధారం అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా లక్షల రూపాయలు బీహారు, గుజరాత్లో గోద్రా అనేటువంటి ప్రాంతంలో లక్షల రూపాయలు తారుమారైనట్టు చాలా స్పష్టంగా మీడియా ద్వారా మనకు అర్థమవుతుంది. విద్యాశాఖ మంత్రి స్పందించండి కాబట్టి ఈ నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చాలా కుట్రపూరితంగా జరిగింది. ఎట్లా అంటే ఎన్టీఏ అనేటువంటి సంస్థ రిజల్ట్ను జూన్ 14వ తేదీన మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పినటువంటి సంస్థ సడన్గా రిజల్ట్ ఎన్నికల రిజల్ట్ వచ్చేటువంటి జూన్ 4వ తేదీనే నీట్ రిజల్ట్ ఇవ్వడం అంటే ఈ రిజల్ట్ అవకతవకలకు జరిగింది కాబట్టి పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఈ విషయం డైవర్ట్ అవుతుంది, మమ్మల్ని పట్టించుకోరనేటువంటి విధంగా కుట్రపూరితంగానే ఇందులో కేంద్ర ప్రభుత్వం పెద్దల యొక్క ప్రమేయంతోనే ఈరోజు పేపర్ లీకేజ్ అయింది. దీనికంటే ఇంకెక్కువ పెద్ద ఆధారం లేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నాడు కాబట్టి దీనికంటే పెద్ద ఆధారం లేదు. పూర్తిగా దీన్ని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నరేంద్ర మోడీ స్పందించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. ఈరోజు ఎన్టీఏ సంస్థ మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఏ అనే సంస్థకే అసలు రేషనాలిటీ లేదు. దాంట్లో ఎవరు ఉన్నారు, చైర్మన్ ఎవరు ఉన్నారు, దానిలో కమిటీలో ఎవరు ఉన్నారు అనేటువంటి విషయం పైన కూడా ఒక రేషనాలిటీ లేదు. ఈ ఎన్టీఏ అనేది ఒక బోగస్ సంస్థగా ఉంది కాబట్టి ఈ సంస్థను రద్దు చేసి యూజీసీ చేతులనే గతంలో ఎట్లయితే పరీక్ష నిర్వహించారో ఆ విధంగా నిర్వహించాలి. దాంతోపాటు ప్రధానంగా ఈ నీట్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా విషయాలు, కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి స్పందించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించాలి. ఇది రాష్ట్రాల యొక్క హక్కులను హరించేటువంటి విధంగా ఈరోజు జాతీయ స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రాల పరిధిలోకి తీసుకొచ్చి నీట్ పరీక్ష నిర్వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఒకవైపు మీరే అంటున్నారు ముఖ్యమంత్రులు చాలా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించట్లేదు. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్పందించాలి, స్పందిస్తాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, అందులో ప్రధానంగా ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా దీనిలో భాగస్వామ్యం అయింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. రేవంత్ రెడ్డి కూడా తక్షణమే స్పందించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అది కేసీఆర్ అయినా లేకపోతే మిగతా పార్టీలు కూడా అన్నీ కూడా నీటి విద్యార్థులకు అండగా ఉండే విధంగా స్పందించాలి. స్పందించకపోతే వీళ్ళ యొక్క వైఖరి ఏ రకంగా ఉంది అనేటువంటి విషయం తెలంగాణ సమాజం ముందు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎవరు స్పందించకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళ మీద కూడా మా కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.